ఎందుకంటే ఎప్పుడైనా తప్పు చేసినోడు, ఎందుకంటే ఎంత అధికారంలో ఉండి అహంకారంతో విర్రవీగి రకరకాలుగా ఇక నాకంటే మునగాడు మించినోడు లేడు అనుకున్నాడు ఎవడైనా కానీ. హిట్లర్ లాంటి మహా నియంతలే మొత్తం కూడా సొంతంగా కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఎప్పుడు కూడా అహంకారం పనికిరాదు. అధికారంలో ఉన్నాంగా అని చెప్పేసి ఇక మేమే అనుకుంటే అది ఎప్పుడైనా దెబ్బ పడుతుంది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటే తర్వాత ఇవన్నీ రాకుండా పేపర్లలో పత్రికల్లో మొత్తం కూడా అడ్డుకున్నారు. అటు ఎట్లా అడ్డుకోగలిగారు? ఇందాక చెప్పారు కదా, తీర్మాన్ వల్ల గారు చెప్పారు కదా. ఇంకా ఏంది అక్కడ సంతోష్ రావుని పెట్టినరు. సంతోష్ రావుని పెట్టేసి పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలన్నా, టీవీ ఛానళ్ళకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలన్నా ఇక్కడ సంతోష్ రావు దగ్గర పోయి కలవాలి. కలిస్తే ఆయన ఏం చెప్తాడు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావద్దు, ప్రభుత్వంకు సంబంధించినటువంటి ఏదైనా విషయాలు ఉంటే బయట పెట్టొద్దు, బయట పెడితే మీకు ఈ అడ్వర్టైజ్మెంట్లు కట్ చేస్తామంటే మీ పేపర్లు బతకకుండా, మీ టీవీలు బతకకుండా అయిపోతాయి, ఇట్లా అని చెప్పేసి ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి ఇవన్నీ కూడా చేసిందనమాట. మరి పేపర్లన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే చూసిరు కదా ఇందాక క్లియర్గా, అన్ని పేపర్లన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి, టీవీ ఛానళ్ళన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి పేపర్లు టీవీలు మరి ఎవరి గురించి రాస్తాయి? వాళ్ళ గురించి రాస్తాయి. ఇక్కడ బీసీల గురించి కానీ, ఎస్సీ ఎస్టీల గురించి కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి బాధలు కానీ తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే రాస్తాయి. ఆ 1% రాసిందని చెప్పేసి ఇందాక అన్నారు కదా, ఆ 1% కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాస్తాయి అంటే తప్పనిసరి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మొత్తం కూడా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్నప్పుడు, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నప్పుడు, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నప్పుడు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాయకుంటే బాగుండదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ పేపర్లు కానీ, ఈ ఛానళ్ళు కానీ చూపించేటివి. కాబట్టి అంటే ఏం జరిగింది? ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది అంటే వాళ్ళ చేతుల్లో ఉంది. తర్వాత ఇక్కడ పేపర్లు, తర్వాత టీవీ ఛానళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మరి వాళ్ళ చేతుల్లో ఉన్న తర్వాత వాళ్ళ గురించి రాసుకోకుండా నీ గురించి ఎందుకు రాస్తాడు? నీ గురించి ఎందుకు మాట్లాడతారు? కాబట్టి ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మనకు తెలియకుండానే ఇదంతా కుట్ర జరిగిపోతుంది. ఎవరి చేతులు ఉంటే ఏమవుతుందిలే, పైసలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి, ఇట్లానే అనుకుంటారు. ఇట్లా కూడా నడుస్తుంటుంది. ఇంకా కానీ ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం పైన మనం ఆలోచన చేసుకుంటే 100% ఇదంతా కూడా తెలిసిపోతుంది.